మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ముందుగా మన మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజున మన మిత్రులందరితో కలిపి పండగ చేసుకోవడం చాలా ఆనందం. నిజమైన పండగ అంటే ఇదే కదా అని మా గురువుగారు విజయరామ్ గారు చెప్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే మేడం గారు భార్గవి గారు గారెలు చేయడం, ముందుగా వరం గారికి, బాలాజీ రెడ్డి గారికి, భార్గవి గారికి, మా చెల్లె దుర్గమ్మకి, సాయికి, చైతుకి, మా మిత్రుడు నాగబాబుకి, అలాగే పొలంలో ఎవరైతే ఉన్నారో వెంకటు బద్రీనాథ్ గారు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మన ఆత్మీయులు, మన మిత్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. నిజమైన పండుగ ఏమిటి అంటే మనం ఇదే చెప్పుకుంటూ ఉన్నాం. సంక్రాంతి అంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఈ రోజున 6 నెలల సంవత్సరం ఎక్కడో జాబ్ చేస్తూ కష్టపడి ఈ 3 రోజుల జూదంలో ఎంత పోగొడతా ఉన్నారంటే, నేను మా మిత్రులు దాదాపు చెప్తూ ఉంటాం, ఏమని జూదం వద్దు, పండుగ ఎలా చేసుకోవాలంటే దాదాపు 7 కోడి పందాలు 8 కోడి పందాలు వేశారు, డబ్బులు కూడా కొంచెం పోయినాయి ఏంటండి. అదే చెప్తున్నాను. సంక్రాంతి పండగకి అర్థాలే మార్చేశారండి. ఎట్లా అంటే కుటుంబాలతో కలిసి జీవించడం లేదు, ఎక్కడా కూడా జూదం అనేది ఏదైతే ఉందో దానికి అలవాటు పడిపోయి ఈ ఎంటర్టైన్మెంట్ జూదం తప్ప ఈరోజు ఏమీ లేదు. ఈ రోజున ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ లేదు. నేను అదే చెప్తా ఉన్నాను. ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మన పొలంలో 2 రోజుల నుంచి కూడా పిండి వంటలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇవి వచ్చి జంతికలు, ఇవన్నీ కూడా అరిసెలు, నువ్వుల అరిసెలు, ఇవి వచ్చేసి కొబ్బరి బూరెలు. ఇవన్నీ కూడా చేయడానికి మనదైతే ఏం లేదు. మనమైతే అక్కడ ఉండి ఏదన్నా నుంచుని అలా చేసింది తప్ప మొత్తం కష్టపడింది మొత్తం చేసింది మాత్రం మన మిత్రులంతా కూడా. మా చెల్లమ్మ దుర్గమ్మ గారి, భార్గవి గారు చాలా చేశారు. ఆవిడ ఏమంటున్నారంటే దుర్గమ్మ గురించి చెప్పమని అంటూ ఉన్నారు. భార్గవి గారు కూడా చాలా కష్టపడి హార్డ్ వర్క్ మాత్రం బాలాజీ గారు ఎక్కువ చేశారండి. బాగా వెనకమాల సపోర్ట్ చేసి మాత్రం మన వరమ్మ గారు, అలాగే సాయి చేతి కూడా చాలా పిండి వంటల్లో. ఎందుకంటే వీళ్ళు కూడా చాలా చిన్న వయసు అండి. మంచి భావాలు, మంచి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఈ రోజున మనం మాట్లాడుకుంటే ప్యాంట్లు కానీ ఏదన్నా సొక్కాలు కానీ చిరిగిని వేసుకుని దరిద్రం అనేవాళ్ళు ఈరోజు మరి చించుకుని మరీ వేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ అది కూడా పండగప్పుడు అండి. మామూలుగా వేసుకోవడం దరిద్రం అంటూ ఉంటారు, అది కుట్టుకుని వేసుకుంటే అది వేరే సందర్భం, కానీ చించుకుని వేసుకుంటూ ఉన్నారు. మనం ఎటు వెళ్తున్నాం అనేది ఎవరికి ఆలోచన లేదు. మిత్రులారా, మీరు గమనించాలి. ఈ రోజున మా ఆలోచనలన్నీ, మా భావాలన్నీ ఏంటంటే భూమిని కాపాడాలి, గోవుని కాపాడాలి. మంచి ఆలోచనలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని ఒక ఆలోచన. ఈరోజు మనం ప్రకృతి వ్యవసాయానికి వచ్చిన తర్వాత కేవలం ప్రకృతి వ్యవసాయం వల్లే ఇటువంటి మిత్రులందరూ కూడా నాకు పరిచయం అయ్యారండి. నేను అదే, ఏదైనా ఒక మనిషితో మనం ఉన్నామంటే అది డబ్బులు ఇస్తే ఏదైనా కూలి పనో లేకపోతే శ్రమించడానికి వస్తే 1 గంట 2 గంటలు ఉండి ఆ డబ్బు తీసుకెళ్ళిపోతారు. అదే ఆత్మీయులు అన్న వాళ్ళు ఉంటే జీవితాంతం తోడుగా ఉంటారు. వాళ్ళు ఉన్న నాళ్ళైనా మనం ఉన్న నాళ్ళైనా, అదైతే నేను నమ్ముతాను. అలాగే వచ్చిన వాళ్ళు కనిపించేది ఇలాంటి మిత్రులు కొంతమంది అయితే, కనిపించుకోకుండా చాలామంది మిత్రులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇంకొకసారి మనస్ఫూర్తిగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. నమస్తే.